అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవికి రాజైనప్పటికీ రాజులా ప్రవర్తించకుండా దొరికిన జంతువుని దొరికినట్లుగా చంపి తినేసేది. సింహం తాటికి తట్టుకోలేక జంతువులన్నీ బయటికి రావాలంటే భయపడేవి. ఆఖరికి ఆహారం సంపాదించుకోవడానికి కూడా బయటకు రాలేక ఆకలితో మాడుతూ రకరకాల అవస్థలు పడేవి. ఇది ఇలా ఉండగా ఈ సింహం బారి నుండి ఎలాగోలో తప్పించుకోవాలని జంతువులన్నీ రహస్యంగా సమావేశమయ్యాయి. ఆ సమావేశంలో సింహం వల్ల పడుతున్న కష్టాలు అన్ని చర్చించుకొని బాధపడ్డాయి. తగిన పరిష్కారం కోసం కలిసికట్టుగా ఆలోచించాయి. చివరికి ఒక తోడేలు మిగతా జంతువులతో నాకు ఆలోచన వచ్చింది. మనం సింహం బారి నుండి అందరం ఒకేసారి చచ్చే కంటే ఇకపై రోజుకొకరు స్వయంగా సింహం దగ్గరకు వెళ్లి దానికి ఆహారం అవుదాం. అప్పుడు సింహం దానికి ఇష్టం వచ్చినట్లు అడవిలో పడి మన అందర్నీ చంపదు. ఇకపై మన వంతు వచ్చే వరకైనా మనం స్వేచ్ఛగా బతకవచ్చు. సింహం ఎప్పుడొస్తుందో, మనపై ఎప్పుడు దాడి చేస్తుందో అనే భయం మనకు ఉండదు. సరే, నువ్వు చెప్పిన మాటలు బాగా ఉన్నాయి. ఎప్పుడు చేస్తామో తెలియకపోయినప్పటికీ మన వంతు వచ్చే వరకైనా స్వేచ్ఛగా బతకవచ్చు కదా. జంతువులన్నీ కలిసి తీసుకున్న నిర్ణయాన్ని తోడేలే స్వయంగా వెళ్లి సింహానికి విన్నవించింది. అప్పుడు సింహం తోడేలుతో, సరే, నేను మీకు రాజును కాబట్టి మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. మీ మాటను గౌరవిస్తున్నాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఏ రోజైనా నాకు ఆహారం రావడం ఆలస్యమైనప్పుడు నేను మళ్ళీ మీ అందరి మీద పడి మీ భర్తం పడుతాను అని గర్వంగా చెప్పింది. సింహం మాటలకు సరేనని తోడేలు తల ఊపింది. అప్పటి నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా జంతువులలో ఒక జంతువు తమ వంతు ప్రకారం సింహానికి ఆహారంగా వెళుతూ ఉండేది. సింహం హాయిగా తన వద్దకు వచ్చిన జంతువును చంపి తన ఆకలి తీర్చుకునేది. ఇది ఇలా ఉండగా ఒక రోజు సింహానికి ఆహారంగా వెళ్ళవలసిన వంతు ఒక కుందేలుకు వచ్చింది. ఆ కుందేలు చాలా తెలివైనది. దానికి సింహానికి ఆహారంగా వెళ్ళడం ఇష్టం లేదు. అంతేకాకుండా అడవిలో తన తోటి జంతువులను అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్న సింహాన్ని మట్టు పెట్టాలని గట్టిగా అనుకుంది. ఒక మంచి ఉపాయం ఆలోచించింది. కుందేలు నెమ్మదిగా సింహం గృహానికి చేరుకుంది. కుందేలు అప్పటికే ఆలస్యం కావడంతో సింహం చాలా కోపంగా ఉంది. అక్కడికొచ్చిన కుందేలుతో, నేను మీ అందరికీ ముందే చెప్పాను, ఆలస్యం అయితే నేను ఊరుకోనని. మీరు మాట తప్పారు కాబట్టి నా మానాన నేను అడవిలో పడి నాకిష్టం వచ్చినట్లు జంతువులని చంపి తింటాను అంటూ గట్టిగా అరవసాగింది సింహం. అప్పుడు కుందేలు, మన్నించండి మహారాజా, తప్పు జరిగిపోయింది. అయితే దానికి ఒక కారణం ఉంది. అది నేను చెప్తాను, వినండి. ఆ తరువాత నన్ను మీరు చంపి తినండి. అదేదో తొందరగా చెప్పు అని గర్జించింది సింహం. అప్పుడు కుందేలు, మహారాజా, నేను మీ దగ్గరకు వస్తుంటే దారి మధ్యలో నాకు ఒక సింహం అడ్డుపడింది. నన్ను చంపబోయింది. నేను మీ గురించి ఆ సింహానికి చాలా గొప్పగా చెప్పాను. అప్పుడు ఆ సింహం మీ గురించి చాలా నీచంగా మాట్లాడింది. అప్పుడు నువ్వు మా అడవికి చెందిన దానివి కాదు, అలా మా మహారాజు గురించి మర్యాద లేకుండా మాట్లాడకు అని అన్నాను. అప్పుడు ఆ సింహం నా మీదకు దూకి నన్ను చంపబోయింది. నన్ను చంపినట్లు నా రాజుకు తెలిస్తే నిన్ను ప్రాణాలతో వదలడు అని హెచ్చరించాను. అప్పుడు ఆ సింహం, మీ రాజు నన్ను ఏం చేయగలడు? నేను ఎన్నో ఏనుగులను నా పంజాతో కొట్టి చంపాను. నీ రాజు అయినా సరే, ఎవరైనా సరే నా చేతిలో పడితే చావాల్సిందే. నా ముందు ఎవరైనా సరే ఎందుకు పనికిరారు. నా ముందుకొస్తే తోక ముడవాల్సిందే అంటూ దుర్భాషలాడింది. అప్పుడు ఆ సింహంతో, నేను మా రాజుతో వచ్చి మాట్లాడు అని చెప్పాను. అప్పుడు సింహం పొగరుగా, నేను రావడం ఏంటి? నేనిక్కడే ఉంటాను. నీ రాజుకు దమ్ముంటే ఇక్కడికి రమ్మను చెప్పు అంటూ నన్ను బెదిరించింది మహారాజా. అందుకే ఆలస్యమైంది. వెంటనే సింహం కోపంతో ఊగిపోయి
పద ఇప్పుడే వెళ్దాం, దాని అంతు చూద్దామంటూ బయలుదేరింది. పదండి మహారాజా అంటూ కుందేలు సింహాన్ని అడవి మధ్యలో ఉన్న ఒక పాతబడ్డ బావి దగ్గరికి తీసుకెళ్ళింది. మహారాజా, దాని లోపల చూడండి, అక్కడ మీ రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఆ సింహం. మీరు దానికి గట్టిగా బుద్ధి చెప్పండి. వెంటనే సింహం కోపంతో ఊగిపోతూ సింహం బావిలోకి తొంగి చూసి గాండ్రించింది. అప్పుడు ఆ బావి నుంచి మరో సింహం తిరిగి గాండ్రిస్తూ కనిపించింది. అప్పుడు కుందేలు, చూసారా మహారాజా, దాని పొగరు మిమ్మల్ని ఎలా దబాయిస్తుందో అని రెచ్చగొట్టింది. వెంటనే సింహం ఏమీ ఆలోచించకుండా ఆవేశంలో బావిలోకి దూకేసింది. అప్పుడు లోతైన బావి నుండి బయటకు రాలేక అక్కడే గిలగిలలాడుతూ మరణించింది. కుందేలు తన బుద్ధి బలంతో తనను తాను రక్షించుకోవడమే కాకుండా అడవిలో ఉన్న అన్ని జంతువులను సింహం బారి నుండి బయటపడేసింది. అప్పుడు అడవిలో ఉన్న జంతువులన్నీ సంతోషంగా జీవించసాగాయి. నీతి: బుద్ధి బలం ఉపయోగించి ప్రమాదాల నుండి మనల్ని మనమే రక్షించుకోవాలి. దేహబలం కన్నా బుద్ధి బలం మిన్న. ఇలాంటి విలువైన వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ట్రెండింగ్ షో ఛానల్.